అందరికీ నమస్కారం. ఇది కొంచెం సున్నితమైనటువంటి అంశం. పార్టీ రిలేటెడ్ కాదు. ఇప్పుడు పార్టీ రిలేటెడ్ కాని విషయాన్ని మాట్లాడేటప్పుడు వెనకాల పవన్ కళ్యాణ్ గారి ఫేస్ కానివ్వండి, లేదంటే జనసేన లోగో కానీ కనిపించకుండా వీడియో చేస్తాను. బట్ ఈరోజు ఇది పార్టీ రిలేటెడ్ కాకపోయినప్పటికీ కూడా వెనకాల లోగో ఎందుకు ఉంచాను, కళ్యాణ్ గారిని ఎందుకు ఉంచాను అంటే, మాట్లాడబోయేటువంటి అంశంలో ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పుదారి పట్టించి ఆయన మీద లేనిపోని బురదను చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఆయన లోగో ఉంచడం జరిగింది. బట్ ఇది ప్యూర్లీ ఒక సామాజిక అంశం కింద డిస్కషను అని మాత్రమే అనుకుంటున్నాను. నిన్న ఇక్కడ ఏలూరు వేదికగా దళిత క్రైస్తవ సభ జరిగిందని విన్నాను, చూశాను. సోషల్ మీడియాలో కొన్ని ట్రోలింగ్స్ అవి వీడియోస్ వస్తూ ఉంటే చూశాను. పెట్టినటువంటి సభ దళిత క్రైస్తవులకి అన్యాయం జరుగుతోంది అనేది వారి యొక్క ఎజెండా కింద వెనకాల లోగో చూస్తే కనిపించింది. అంటే వెనకాల ఆ సభలో వెనకాల ఉన్న బ్యానర్ మీ పేరు చూస్తే కనిపించింది. కానీ ఒక్కరి స్పీచ్ కూడా దానికి అనుగుణంగా సాగలేదు. మొత్తం అంతా కూడా రాజకీయ వేదిక కిందే మాట్లాడుతూ వచ్చారు. దాంట్లో కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకోవాలనిపించింది. ఇది పొలిటికల్ సపోర్ట్ కాదు, పొలిటికల్ అగెనిస్ట్ కాదు, ప్యూర్లీ నేను గమనించినటువంటి కొన్ని అంశాలను మీతో షేర్ చేసినటువంటి విషయం. ఫస్ట్, మతం అంశం మనసుకు సంబంధించింది, సమాజానికి సంబంధించిన అంశం ఇది కాదు. రాజ్యాంగంలో కులాల వివక్షతను నిర్మూలించడానికి ఆర్థిక పరిపుష్టి, సామాజిక గుర్తింపు, రాజకీయ రిజర్వేషన్లు వస్తే సమాజంలో వెనుకబడ్డటువంటి వర్గాలకు కాస్త అధిక వర్ణాలు ఏవైతే వివక్షకు గురవుతూ ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి వివక్షకు గురి చేస్తున్నటువంటి వర్గాల దగ్గర కాస్త ఈక్వాలిటీ లభిస్తుంది, సమాజంలో గుర్తింపు దక్కుతుంది, ఆర్థికంగా ఎదిగితే అంటరాంతనం అనేది కనుమరుగైపోతుంది అనేది రాజ్యాంగంలో పొందుపరచినటువంటి అంశం. దాన్ని రచించింది, అమలుపరిచేది, చెప్పింది రాజ్యాంగం బై అంబేద్కర్ గారు. ఈ విషయం అందరికీ తెలుసు. అంబేద్కర్ గారు ఏ విధానంతో అయితే కుల రిజర్వేషన్లను తీసుకొచ్చారో ఆ విధానంతోనే అమలవ్వాలి. ఇది చట్టవాదన, రాజ్యాంగ వాదన. ఇది ఇప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు క్రైస్తవం ఈ స్థాయిలో ఉందా లేదా అనేది మాకు తెలియదు. అసలు ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఇప్పుడు క్రైస్తవం వచ్చింది. క్రైస్తవం యొక్క ఉద్దేశం ఏంటి? కులాలు లేవు, అంతా ఒకటే. కులాలే లేనటువంటి మతాన్ని స్వీకరించిన మీరు అంటరాని కులాలుగా పరిగణించబడుతున్నటువంటి వారికి ఇచ్చినటువంటి కుల సమాజంలో వారి కోసం, వారి అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మీరు ఎలా వాడుకుంటారు అనేది ప్రస్తుత ఆధునిక సమాజం నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. అంటే క్రైస్తవ మతంలో కులాలు లేవు కాబట్టి కులాల వివక్షతని రూపుమాపడానికి ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మీరు వాడుకోవడానికి లేదు అనేది కనిపిస్తున్నటువంటి వాదన. ఇది మార్పులు చేర్పులైనా నిర్మూలనైనా అన్నీ జరగాల్సింది ఎక్కడ? పార్లమెంట్ పరిధిలో జరగాలి, కోర్టుల పరిధిలో జరగాలి, రాజ్యాంగ సవరణల ద్వారా జరగాలి. కానీ ఇవేమీ లేకుండా రాజకీయ వేదికల మీద అసలు క్రైస్తవ మతానికే సంబంధం లేనటువంటి అంబేద్కర్ గారి బొమ్మ పెట్టి కేవలం దళితులకే సంబంధించినటువంటి నాయకుడిగా అంబేద్కర్ గారి మీద ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేసి మీరు ఆ వేదిక మీద మాట్లాడుతున్నారని నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సిస్టమ్ని తీసుకురాలా. రాజ్యాంగం రచనలో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఇవాళ సమీకరణల అమల్లో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఇప్పుడు మార్పులు చేర్పులు చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఈ విధానాన్ని వ్యతిరేకించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఒక మతాన్ని వ్యతిరేకించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక మతం పట్ల కానీ, ఒక కులం పట్ల కానీ వివక్షత చూపించలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసే సర్వీస్లో కానివ్వండి, సేవల్లో కానివ్వండి, ఆయన ఇచ్చేటువంటి దాన ధర్మాల్లో కానివ్వండి, ఆయన పరిపాలించేటువంటి విధానంలో కానివ్వండి, ఎక్కడా కూడా కుల వివక్షత కానివ్వండి, మత వివక్షత కానీ చూపించట్లేదు. మరి ఎందుకు మీరు అంత పెద్ద వేదిక పెట్టుకొని అమాయకులైన దళిత బిడ్డలను అందరిని అక్కడికి చేర్చి మీరు ఎందుకు మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ట్రై చేశారు? నాకు అర్థం కాదు. మీరు కొట్లాడాల్సింది ఈ విషయం గురించి పార్లమెంటు స్థాయిలో కొట్లాడేలాగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి.
లేదా సంబంధిత సంబంధించినట్టు దళిత ఎంపీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా మీరు బిల్లులు పాస్ చేయించే ప్రయత్నం చేయించాలి. వాళ్ళ వాయిస్ని పార్లమెంట్లో వినిపించేటట్టు ప్రయత్నం చేయించాలి. రాజ్యాంగ సవరణల కోసం డిమాండ్ చేయాలి. లేదా కోర్టుల ద్వారా ప్రొసీడింగ్స్ చేసుకోవాలి. ఇవి ఏమీ లేకుండా ఎవరి గురించి మాట్లాడాలని, ఎవరిని బ్లేమ్ చేయాలని, ఎవరికి లబ్ధి చేకూర్చాలని చెప్పేసి అనవసరంగా దళిత బిడ్డల్ని నాశనం చేస్తున్నారు. మీరు ఒక్కడన్నా నిన్న మాట్లాడిన వాళ్ళల్లో మతం మారినంత మాత్రాన ఫారిన్ కంట్రీస్లో క్రిస్టియానిటీ ఒకటే ఉంటుంది కాబట్టి, అక్కడ మతాలు లేవు కాబట్టి, అక్కడ కులాలు లేవు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి విధానం ధనికులు అని కీర్తించబడ్డటువంటి వ్యవస్థ, కుల సమాజంగా ఉన్నటువంటి భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులాల వివక్షత ఎక్కడ మారుతుంది? మేము ఇదే సమాజంలో కదా ఉంటున్నాము. మేము మతం మారినా అది మా మనసుకు సంబంధించిన అంశం, కానీ మా ఆర్థిక పరిస్థితి ఎక్కడ మారింది? ఇక్కడ కులాలు, మిగతా కుల సమాజం మమ్మల్ని ఎక్కడ ఎంకరేజ్ చేస్తోంది? ఒక మాదిగా వ్యక్తి వచ్చి హిందువుగా ఉన్నా బయట అరుగు మీదే సీట్ ఉంటుంది, లేదా క్రైస్తవుడిగా మారిన బయట అరుగు మీద సీట్ ఉంటుంది తప్ప, క్రైస్తవుడిగా మారినంత మాత్రాన్ని తీసుకెళ్లి అగ్రకులాల వాళ్ళు వెళ్ళి కుర్చీ వేసి పక్కన కూర్చోబెట్టుకోవడం, మంచం మీద పక్కన కూర్చోబెట్టుకోవడం చేయట్లేదు కదా. ఈ వివక్షత రూపుమాపాలి అంటే ఆర్థిక అభివృద్ధి, అలాగే సామాజిక అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం ఇవే కదా ఈ వివక్షతను మాపేది. డబ్బున్న ఒక మాదిగోడికి ఇచ్చిన విలువ డబ్బు లేనటువంటి ఇంకొక మాదిగోడికి ఇవ్వరు కదా అని ఎవడు ఎందుకు మాట్లాడలేదు ఆ వేదిక మీద నాకు అర్థం కాలేదు. ఇది కదా మీరు మాట్లాడాల్సింది అక్కడ. నిజంగా ఈ విషయంలో ఉన్నటువంటి సెన్సిటివిటీని కదా మీరు ఆ వేదిక సాక్షిగా ప్రజల్లో ఆవిష్కరించాల్సింది, ప్రభుత్వానికి చేరవేయాల్సింది. మతం మారినంత మాత్రంలో ఆర్థిక పరిస్థితి మారలేదు కదా. మతం మారినంత మాత్రాన కులంతో వేళ్లు ఊనుకుపోయినటువంటి భారతదేశంలో గ్రామాల్లో ఎక్కడా కూడా ఏ మతం మారినా సరే ఆ కులాన్ని అలాగే చూస్తూ ఉంటారు కదా మిగతా కులాలు. ఆర్థికంగా అభివృద్ధి చెందితే డబ్బుకు విలువిచ్చి గౌరవిస్తున్న వ్యవస్థ కదా ఇది. రాజకీయంగా పదవులు అనుభవిస్తూ ఉంటే పవర్కు విలువిస్తున్న వ్యవస్థ కదా ఇది. మతానికి విలువిస్తున్న వ్యవస్థ కాదు కదా ఇది. మరి నేను మతం మారినంత మాత్రం నా వర్గాలకో నా కుటుంబానికో ఎక్కడ గౌరవం దక్కుతుంది? దక్కట్లేదు కదా. మరి నాకు రిజర్వేషన్లు ఎందుకు తీసేస్తారు? నా స్థాయి ఏం మారింది సమాజంలో? నా చుట్టూ కుల సమాజం ఉంటే నేను మతం మారినంత మాత్రం నా కులం నన్ను వివక్షత చూపకుండా ఎక్కడ ఆపుతుందని చెప్పేసి కదా మీరు క్వశ్చన్ చేయాలి. ఇది కదా మీరు అడగాల్సినటువంటి అంశం. ఎవడు దళితుల్ని ఎందుకింత గొర్రెలను చేసి ప్రతివాడు ఆర్థికంగా మీ రాజకీయ లబ్ధి కోసం ఎందుకు దళితులను వాడుకుంటున్నారు ప్రతివాడు? నాకు అర్థం కావట్లేదు. దళిత సమాజంలో పుట్టినవాడు దళితులకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ఇంకా అగ్రవర్ణాలు ఎక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాయి? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఎప్పటి నుంచో ఇది ఉంది నాకు మనసులో, కానీ నేను ఏ సందర్భంలో కూడా, అంటే నేను పాలిటిక్స్లోకి వచ్చాను కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ ఫీల్డ్ కాబట్టి ఎటు నుంచి ఎటు మాట్లాడిన ప్రతిదీ భవిష్యత్తులో బురదపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాలి. ఎవరైనా సరే హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి ఎందుకు వెళుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? హిందూ ధర్మకర్తలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎప్పుడైనా సరే ఆలోచించారా? చేసేటువంటి ప్రయత్నం చేశారా? సహజంగా నేను నేను నిద్ర లేస్తే ఒక 4 చర్చిలు ఉన్నాయి మా పల్లెలో. 4 చర్చిల నుంచి వినేటువంటి మాటలు ఆ మైకుల ద్వారా లేస్తూ ఉంటా. పక్కనే మళ్ళీ ఊరుంది, అంటే మాకు రోడ్డుకి అవతల వైపు చౌదరీసు అండ్ మిగతా కులాలు ఉంటే, రోడ్డుకి యువతల వైపు ఎస్సీస్ ఉంటాం కాబట్టి మాకు టెంపుల్స్ అండ్ చర్చిలు దగ్గరే. బట్ ఏ రోజు పండగ రోజు తప్ప టెంపుల్ సౌండ్ నాకు ఎప్పుడు వినిపించదు. రోజు వినిపించేది చర్చిల సౌండే. ఇక్కడ ఒక మనిషి బాధలో ఉంటే ఇవాళ మీకు చూస్తే సోకాల్డ్ ఇవాళ సోషల్ మీడియాలో కానివ్వండి, ఈవెన్ ఒక మెడికల్ వ్యవస్థలో కానివ్వండి, ఉద్యోగ వ్యవస్థలో కానివ్వండి, బాగా పెరిగిపోయినటువంటి అంశం ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకంత పాపులర్ అయ్యారు? సైకాలజిస్టులు ఎందుకంత పాపులర్ అయ్యారు? థెరపిస్టులు ఎందుకంత పాపులర్ అయ్యారు? కౌన్సిలింగ్ చేసేటువంటి స్పెషలిస్టులు ఎందుకంత పాపులర్ అయ్యారు? బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ వర్డ్స్. కమ్యూనికేషన్ ఆఫ్ వర్డ్స్ అంటే ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ని ట్యూన్ చేసే విధంగా మాట్లాడగలగడం. ఒక టెంపుల్కి వెళితే సంస్కృతం, దైవ భాష, సంస్కృతంలో చదివేటువంటి మంత్రాలు. సపోజ్ నేను ఒక టెంపుల్కి పూజకి వెళితే ఫలానా రాయపాటి అరుణ భరతఖండే భరతవర్షే గంగా గోదావరి మధ్య సమీపే కృష్ణా గోదావరి మధ్య సమీపే విలేజ్ ఏదో ఉత్తరాయణే దక్షిణ ఏదో పెట్టేసి ఒక రాయపాటి అరుణ నామధేయసే అని చెప్పేసి నా పేరుతోటి అర్చన లేదంటే ఇంకేదన్నా క్రతువులు చేస్తారు. అంటే భగవంతుడికి నా తరపున మధ్యలో ఉన్నటువంటి అయ్యవారు విన్నవిస్తున్నట్టు భాష. భగవంతుడికి భక్తుడికి
అంబికా దర్బార్ భక్తి లాగా భగవంతుడికి భక్తుడికి మధ్య అయ్యేవారు. ఓకే, ఇదే అన్ని మతాల్లో ఉంది. భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఇంకొక వయా మీడియా కమ్యూనికేషన్ అనేది అన్ని మతాల్లో ఉంది. ఒక క్రైస్తవంలో దైవజనులు ఫాస్టర్లు ఎలాగో, హిందువుల్లో పురోహితులు అయ్యవారులు ఎలాగో, ముస్లిమ్స్లో వాళ్ళని ఏమంటారు నాకు పెద్దగా తెలీదు, ఏదో అంటారు నాకు తెలీదు. అలా ప్రతిదానికి వయా మీడియా ఉంది. భగవంతుడు భక్తుడు డైరెక్ట్ కాదు, మధ్యలో వయా మీడియా ఉందని చెప్తున్నారు. వయా మీడియా ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? మీరు గుళ్ళో చదివేటువంటి మంత్రాలు బాధతో, ఏదో మానసిక అశాంతితోటి బాధతోటి వచ్చేటువంటి వ్యక్తికి మీరు చెప్తోంది వారి గురించి అన్నటువంటి విషయం వీళ్ళకి తెలియదు. మీరు మాట్లాడుతుంది వారితోనే, కాకపోతే డైరెక్ట్గా కాదు, వేరే భాష ద్వారా మాట్లాడుతున్నారు. కానీ ఆ భాష వీళ్ళకి అర్థం కాదు. అలాగని మంత్రోచ్చారణ తప్పు కాదు. మంత్రోచ్చారణతో పాటు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. భగవంతుడి దగ్గరికి వచ్చాడు అంటేనే బాధతోనే వస్తారు చాలామంది. ఆ బాధ తీరిన తర్వాత మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు చాలామంది. అదే మీరు ఒక చర్చికి వెళ్తే, చర్చిలో పాస్టర్ చాలా క్లియర్గా, అయ్యా మన ముక్తివేలపాడు గ్రామం నందు, మన దళితవాడ నందు, మన క్రిస్టియన్ కాలనీ నందు రాయపాటి అరుణ ఆమె యొక్క మానసిక బాధతో, వేదనతో, ఆవేదనతో నీ యొక్క సన్నిధానానికి వచ్చిందయ్యా, నీ యొక్క ఆలయంలో అడుగుపెట్టిందయ్యా. ఆ బిడ్డని, ఆమె కుటుంబాన్ని, ఆమె బిడ్డల్ని, ఆమెకు వచ్చినటువంటి బాధలను విముక్తి చేసి ఆమె కుటుంబాన్ని చల్లగా చూడయ్యా. కమ్యూనికేషన్ అంటే అక్కడ ఏమవుతుంది, ఒక వెళ్ళినటువంటి వ్యక్తికి భగవంతుడు నా ఆవేదనని భగవంతుడికి ఈయన మాటల ద్వారా చెప్తున్నారు అనేటువంటి కమ్యూనికేషన్ పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. హిందూ ధర్మంలో మంత్రోచ్చారణ ఎంత ఇంపార్టెంటో, నా జీవనాడులన్నింటినీ ట్యూన్ చేసి మెదడుకి సైంటిఫికల్గా రిలాక్స్ చేయడానికి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో, అలాగే లిజనింగ్ కూడా ఇంపార్టెంట్. ఒక గరికపాటి గారి ప్రవచనాలు కానివ్వండి, ఒక చాగంటి గారి ప్రవచనాలు కానివ్వండి, దేవుడి గురించి మాత్రమే చెప్పరు వాళ్ళు, జీవిత సత్యాలను చెప్తారు. జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి అంశంలో మనిషి యొక్క మార్పుని, మనిషి యొక్క ప్రతిస్పందనను గురించి చెప్తారు. మన జీవితంతో దైవత్వం ఎలా ముడిపడిపోయి ఉంది, ఈ ప్రకృతితో ఎలా ముడిపడిపోయి ఉంది, మనం ఏ విషయంలో ఎలా వ్యవహరించాలి. వాళ్ళు మళ్ళీ అక్కడే మూఢనమ్మకాలు చెప్పరు. మీరు ఎప్పుడు గరికపాటి గారి, చాగంటి గారి ప్రవచనాలను వినండి. వ్యవస్థ ఏర్పడిన తీరు, వ్యవస్థ పరిణామ క్రమము, భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి అంశాలు, మన జీవన విధానం, నిద్రలేసిన దగ్గర నుంచి పడుకోపోయేంత వరకు మన శైలి, మన బ్రతుకులు, ఇవి చెప్తారు వాళ్ళు. అది ఆటోమేటిక్గా వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు అయ్యారంటే వాళ్ళ కమ్యూనికేషన్. ఇది ప్రతి దేవాలయంలో ఉంటుందా? ప్రతి అయ్యవారు ఇలా కమ్యూనికేట్ చేయగలరా? లేదు. కానీ ప్రతి చర్చిలో కమ్యూనికేషన్ ఉంటుంది. ఇందువల్ల చాలామంది మతం మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రెండవది, మనకి దసరా, ఇంకోటి వినాయక చవితి, ఇంకా కొలుపులు, జాతరలు, ఇలాంటివి వస్తే ప్రత్యేకించి మనలో భక్తి కన్నా కూడా తెలియకుండానే ఒక ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎంజాయ్మెంట్ దేంతో స్టార్ట్ అవుతుంది? డ్రింక్, మందు తాగి, ఆల్కహాలు. ఏ స్టేట్ అయినా సరే కొన్ని పండుగలు కేవలం దీనికోసమే రూపొందించబడినట్లుగా ఈరోజు ప్రమోట్ అవుతూ ఉన్నాయి. వినాయక చవితి వస్తే వినాయకుడి మీద భక్తి కన్నా కూడా వినాయకుడి మండపంలో వేసే డాన్సులకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. అసలు వినాయక చవితి వస్తే ఇంతకుముందు నాకు తెలియలేదు కానివ్వండి, గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి జరిగినటువంటి వినాయక చవితులకి అసలు ఎన్ని పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేయాల్సి వచ్చిందని నాకు తెలుసు. కొట్టుకోవడం, తాగడం, కొట్టుకోవడం, వాడు చెప్పిన పాట లేదని వీడు చెప్పిన పాట లేదని వాడు కొట్టుకోవడం. ఆ వీధిలో మండపం పెట్టారు, ఆ మైకి ఎడికిన వస్తుంది, ఈ వీధిలో మండపం పెట్టారు, ఈ మైకి ఆడికిన వస్తుంది, వాడు కులపోడు వీడు కులపోడు, లేదంటే ఒక కులపంలోనే రెండు బొమ్మలు, వీధికి ఒక బొమ్మ, లేదంటే పార్టీకి ఒక బొమ్మ పెట్టుకొని ఊరేగింపులప్పుడు, డీజే మోగే దగ్గర, నిమజ్జనాలప్పుడు కొట్టుకొని కేసులయ్యి, అసలు ఎన్ని సందర్భాల్లో ఎన్ని స్టేషన్లకు ఫోన్ చేసినా నాకే తెలీదు. నాకు విరక్తి వచ్చేసింది. వినాయక చవితి అంటే ఇదా, ఇందుక వీళ్ళు పండగ చేసుకుంటుంది అన్నటువంటి విపరీతమైన జుగుప్సాకరమైన కోపం వచ్చేసింది నాకు. ఎక్కడుంది అక్కడ భక్తి? మీరు అంత తాగి తన్నకలాడుతూ ఉంటే మీ కుటుంబ సభ్యులు భక్తిని, మీ హిందూ ధర్మాన్ని ఇష్టపడతారా? లేదంటే మీరు చర్చికి వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా చూడండి, ఎవరినైనా సరే సింపుల్గా ఫస్ట్ భయపడతారు వాళ్ళు. ఏంటి? తాగితే క్షమించడు, ఖచ్చితంగా నువ్వు తాగుడు మానాల్సిందే, యేసుప్రభు క్షమించడు నువ్వు తాగితే.
తాగుడు మానాల్సిందే అని చెప్పేసి భయపెడతారు. ఆటోమేటిక్గా అమ్మ ఏదో జరిగిద్దంట, మళ్ళీ ఎందుకు లేనిపోనుకోవాలని మానుకుంటారు. తర్వాత మళ్ళీ కొద్ది రోజులు తాగుతారు, తర్వాత విషయం అది. కానీ అప్పటికే మతం మారుంటారు కాబట్టి మళ్ళీ రిటర్న్ రాలేరు వీళ్ళు. ఎందుకంటే సమాజంలో రిగ్రెట్ ఫీలింగ్, అదిగా అటు వెళ్ళింది మళ్ళీ ఇటు వచ్చిందని అంటారేమో, లేదంటే అదిగా 3 ముచ్చటైంది చూడమ్మా, మొన్నటిదాకా చర్చి అని బైబిల్ సంకరం పెట్టిపోయింది, ఇప్పుడేమో మళ్ళీ సేమ్ అదే అయిపోయింది, మళ్ళీ తాగుతున్నాడు, మళ్ళీ ఇటు వచ్చిందని అంటారని తట్టసారిన పెట్టుకోకుండా తాగుడు మానిపించడానికి మతం మారి మళ్ళీ తర్వాత తాగుడు అలవాటు చేసినా సరే వాళ్ళు అలవాటులో మళ్ళీ రివర్స్ చేసినా తిరిగి రాలేకపోతున్నారు. వాళ్ళు కంబ్యాక్ లేదు. అప్పుడు అరికట్టాల్సింది ఎక్కడ? ఈ తాగుడు, ఈ పండగలు, హిందూ పండగలు అంటే తాగి ఊగటం కాదు, భక్తి మార్గం వేరు అనేటువంటి వ్యవస్థని తీసుకురావాలి. హిందూ సమాజం, హిందూ పరిరక్షణ సమాజం ఈ అంశాన్ని యువకుల్లో పెంపొందించాలి. అది జరగట్లా. దాని గురించి ఎక్కడా కూడా ఎలాంటి అవేర్నెస్ లేదు. జాతరలు అంటే పొట్టేళ్ళు కోయటాలు, పొట్టేళ్ళు కోసుకొని తాగి ఊగటాలు, తన్నుకోటాలు ఇదే అని సిస్టమ్ నేర్పింది చిన్నప్పటి నుంచి. ఆ సిస్టమ్ ఇవాళ కుటుంబాలకు ప్రమాదకారిగా పరిణమిస్తూ ఉంది. కాబట్టి మతం మారేదానికి కొంతమంది ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇంకొక అంశం, ఇవాళ ఇన్స్టెంట్ మిక్సెస్ చాలా ఫేమస్. ఇన్స్టెంట్ పచ్చళ్ళు, ఇన్స్టెంట్ పిండిలు, ఇన్స్టెంట్ జ్యూస్ మిక్స్లు, ఇన్స్టెంట్ టిఫిన్ మిక్సర్లు, ఇన్స్టెంట్ రైస్, ఇట్లాంటివన్నీ ఫేమస్ అయినాయి. ఎందుకని? మనుషులు ఎక్కువ ఎఫర్ట్స్ ఒక అంశం మీద పెట్టడానికి ఇష్టపడట్లా, ఎక్కువ ఎనర్జీని ఒక అంశం మీద ఖర్చు చేయడానికి ఇష్టపడట్లా. అందులో భాగంగానే మనం ఒక హిందూ టెంపుల్కి వెళ్ళాలంటే సోకాల్డ్ ఇంటి శుద్ధి, ఒంటి శుద్ధి, కుటుంబంలో ఎవరు చనిపోయి ఉండకూడదు, ఎవరు బహిష్టు ఉండకూడదు, ఇలా చాలా. అంటే అది ఇవన్నీ వ్యవస్థ పరంగా భవిష్యత్తుకు మంచిది, చాలా మంచిది. సామాజిక సంబంధాలకు కూడా చాలా మంచిది. మన కుటుంబంలోనూ మన దాయాదుల్లోనూ ఎవరో ఒకళ్ళు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయి బాధల్లో ఉంటే మనం సింగారించుకొని వెళ్ళి భక్తిలో ఉండడము, లేదంటే ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా మన స్వార్థం మనం చూసుకోవడం అనే అంశాన్ని ఎంకరేజ్ చేయకుండా మీకోసం మేము బాధలో ఉన్నాం, మేము కూడా మీకు అండగా ఉన్నాం, మీ ఆవేదన మేము పంచుకుంటున్నాం అని చెప్పడం అనేది హిందూ సమాజంలో గొప్ప విషయం. ఇవాళ ఈ ఇంట్లో వాడి చచ్చాడ బతికాడు పక్కింటోడికి తెలియనటువంటి సిస్టమ్ డెవలప్ అవుతున్నప్పుడు ఈ వ్యవస్థను ఎవరిని ఇష్టపడట్లా. అందువల్ల క్రైస్తవంలో నువ్వు మాసికంలో ఉన్నా చర్చికి వెళ్ళొచ్చు, బహిష్టులో ఉన్నా చర్చికి వెళ్ళొచ్చు, నువ్వు తలస్నానం చేయకపోయినా చర్చికి వెళ్ళొచ్చు, నువ్వు ఇల్లు శుభ్రం చేసుకోకపోయినా చర్చికి వెళ్ళొచ్చు. సో ఇట్లాంటి వేరియేషన్స్ వల్ల కూడా కొంతమంది మతం మారుతున్నటువంటి అవకాశాలు నేను చూస్తున్నాను చాలా చోట్ల. నేను ఉండేది అదే సొసైటీ కాబట్టి నేను చూస్తున్నాను, నాకు కళ్ళకు కనిపించే అంశాలు మాత్రమే చెప్తున్నాను. ఇందులో ఎవరిని తప్పు పట్టట్లేదు, ఇటు క్రైస్తవాన్ని తప్పు పట్టట్లేదు, ఇటు హిందూ మతాన్ని తప్పు పట్టట్లేదు. బట్ నేను గమనిస్తున్నటువంటి తేడాలను, కారణాలను మాత్రమే చెప్తున్నాను. ఇన్ని అంశాలు మారడానికి అవకాశాలను కల్పిస్తూ ఉన్న క్రమంలో హిందూ మతం ఇంకొకటి కూడా, ఇది నాకే జరిగింది, ఎవరికో కాదు, ఊర్లో ఉన్నటువంటి ఎస్టీల దగ్గర కూడా వినాయక చవితికో, లేదంటే ఇంకొక హిందువుల పండుగలకో, ఒక దసరా ఉత్సవాలకో, ఒక సంక్రాంతి ఉత్సవాలకో, ఒక శ్రీరామనవమి ఉత్సవాలకో ఎస్టీల నుంచి కూడా విరాళాలు సేకరిస్తారు, కానీ ఎస్సీ కాలనీల నుంచి విరాళాలు తీసుకోరు, అసలు రారు. మరి ఇది వివక్షే కదా. ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తారు? మీకున్న దేవుడిని మీరు ధూమ్ధామ్ చేసుకోవడానికి, కొలుచుకోవడానికి మీరు మా దగ్గరికి రావట్లేదు, మీరే చేసుకున్నారు, మేము కూడా ఒక దేవుని క్రియేట్ చేసుకుంటాం, మా కోసం మేము చేసుకుంటాం అన్నటువంటి విధానం వీళ్ళలో కూడా వస్తుంది. మతం ఒక మతం పెరిగిపోతుంది, మరొక మతం వీక్ అవుతుంది అన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఎక్కడ కట్టడి చేయాలి, మనం ఏ అంశాలను మార్చాలి అనేది కూడా తెలియాలి కదా. అది తెలియట్లా. ఇవి రెండు అంశాలని ప్రత్యేకించి ఇన్ని కారణాలు మతాలు మారటానికి, మనిషి సామాజికంగా మార్పు చెందడానికి ఇన్ని కారణాలు ఉంటే మనం గాయానికి కారణమైన అంశాన్ని మర్చిపోయి గాయం పైన మంట తగ్గించడానికి పూత రాస్తున్నాం అన్నమాట మాత్రం వాస్తవం. ఈ విషయాల్ని మార్చుకోగలిగితే మతాల మార్పులు అనేవి జరగవు, అన్య మతాల వ్యాప్తి అనేది జరగదు. ఈ విషయం దయచేసి హిందూ సమాజం గుర్తిస్తే మంచిది. ఇప్పుడు ఇంకొక అంశం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ కూడా
ఏ మతాన్ని కించపరచలే, ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలే. ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ అందరినీ కలుపుకొని సమాజంలో అన్ని మతాలు సామరస్యంగా ఉండండి తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు మత దాడులు చేసుకోవద్దు అని మాత్రమే చెప్పారు. మతం మీద దాడి చేయొద్దు, అధికులుగా ఉన్నారు కదా అని హిందువులు అందరికీ చులకన కాకూడదు, మైనార్టీలుగా ఉన్న వాళ్ళకి రక్షణ దొరుకుతోంది కదా అని చెప్పేసి అందరి మీదకి మైనార్టీలు తెగబడకూడదు దాడికి అన్న విషయాన్ని చెప్పారు. ఇందులో తప్పే ఉంది. నేను ఒక క్వశ్చన్ స్ట్రైట్గా క్రైస్తవ సమాజాన్ని స్ట్రైట్గా అడుగుతున్నా ఈ విషయం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేసేటువంటి ప్రార్థనల్లో ఏ చర్చి దగ్గర అయినా సరే, ఉదయం నుంచి రాత్రి వరకు పెట్టేటువంటి ప్రేయర్ మీటింగ్స్లో ఎక్కడైనా నాకు తెలిసిన నేను వింటున్నటువంటి చర్చిల విషయం, నా సరౌండింగ్స్లో ఉన్నటువంటి టెంపుల్స్, కల్వరి టెంపుల్ కానివ్వండి, ఇంకొక బాప్టిస్ట్ కానివ్వండి, ఇవాంజలికల్ కానివ్వండి, లయోలాలు కానివ్వండి, సెయింట్లు కానివ్వండి, క్యాథలిక్లు కానివ్వండి, రోమన్లు కానివ్వండి, ఇంకా నాకు తెలియని ఇంకేమైనా ఫెలోషిప్స్ ఏమైనా ఉన్నాయో నాకు తెలీదు. వీళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా, హిందూ దేవతల్ని దేవుళ్ళని తిట్టకుండా బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగేటువంటి బైబిల్ ట్రైనింగ్ ఏ ఫాస్టర్ అయినా ఏ దైవజనుడైనా పొందుతున్నాడా? హిందూ సిద్ధాంతాలను, హిందూ విధానాలను, హిందూ దేవతామూర్తులను నిందించకుండా యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగేటువంటి మతబోధన ఎక్కడైనా జరుగుతుందా? ఇది మరి ఇతర మతం మీద దాడే కదా. మనం మంచి వాళ్ళని చెప్పుకోవడం గొప్పతనం, మన యొక్క మంచితనం సమాజానికి చెప్పుకోవడం మానవ సహజమే. ఎదుటివాడు చెడ్డవాడు కాబట్టి నేను మంచివాడిని అవ్వాలి అనుకోవడం ఏమంటారు? అసలు ఎదుటివాడిని చెడ్డ దృష్టితో చూడడంలో మనలో ఉన్నటువంటి దృష్టి ఏంటి? నీ నమ్మకాన్ని నువ్వు గౌరవించినప్పుడు, నీ మతాన్ని నువ్వు పూజించినప్పుడు, నీ మతాన్ని నువ్వు ఆరాధించినప్పుడు ఇంతే మర్యాద నీ సాటి వ్యక్తికి ఇవ్వాలన్నటువంటి అభిప్రాయం నీ దగ్గర ఎందుకు లేదు? ఉండుండొచ్చు దైవజనులు అట్లాంటి వాళ్ళు కూడా, బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి సందర్భాల్లో ఎక్కువ నాకు హిందూ దేవతల్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తూ బైబిల్ యొక్క యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నటువంటి వ్యవస్థని నేను చూశాను. అందువల్ల మాత్రమే మాట్లాడుతాను. దీని మీద ఓపెన్ డిబేట్కైనా రెడీ. ఇవాళ మీరు ఎవరైనా నా మీద కౌంటర్ వేసినా నేను ఏదో చర్చి కడిగిలో ఒక మూలను కూర్చొని వీడియో రికార్డ్ చేసి మరీ తీసుకురాగలను. మీరు ఏదో ఒక దైవజనుడు హిందూ దేవతలను తిడుతూ క్రైస్తవాన్ని వ్యాప్తి చేసేటువంటి ప్రయోగాన్ని తీసుకురాగలను ఇమీడియట్గా. ఏ చర్చి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా సరే అదే జరుగుతుంది కాబట్టి నేను ఇమీడియట్గా ఆన్సర్ తీసుకురాగలను. కాబట్టి దీని మీద డిబేటబుల్గా ఎవరు రావద్దు. ఇంకొకటి, సరే ఇది నాకు సంబంధం లేని టాపిక్ అయినప్పటికీ కూడా ఒక హిందువుగా నేను డిపెండ్ చేయాలి. రాధా మనోహర్ దాస్ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడారు. మరి ఇన్ని రోజులు చర్చిల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పుతుంది అదే కదా. మా ఇంట్లో నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో, నా పెళ్లి జరిగిన కొత్తల్లో ఒక పాప ఉంటుంది, వెన్నెల. ఆ పాప పేరు కూడా చెప్తున్నాను. ఇప్పుడు పెద్దదైంది, పెళ్ళే పిల్లలు కూడా అనుకుంటా. అమ్మాయి వచ్చేది, చిన్న అమ్మాయి. అప్పుడు మా ఇంటి పక్క వాళ్ళ ఇంటికి చుట్టంగా వచ్చింది. ఈ ఊరు కాదు, చుట్టంగా వచ్చింది. మాది అప్పుడు చాలా చిన్న పూరి గుడిసె, చాలా అంటే చాలా చిన్న పూరి గుడిసె, చుట్టూ తడికలు కూడా సరిగ్గా లేనటువంటి పూరి గుడిసె. సాయంత్రం పూట మా ఇంటికి ఆడుకోవడానికి వచ్చారు. మా ఇంటి పక్క పిల్లలతో పాటు ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఆడుకుంటున్నారు. నేను బయట అంటులు తోముకుంటున్నాను కూర్చొని బయట వేసుకొని. సడన్గా ఇంట్లో నుంచి అమ్మాయి ఏదో తీసుకొచ్చి కాలు కిందేసి తొక్కుతూ ఉంది. ఏం తెచ్చిందా, ఏంది కిందేసి తొక్కుతుందని నేను గబగబ వెళ్ళి చూస్తే ఆంజనేయ స్వామి ఫోటో. ఆంజనేయ స్వామి ఫోటో అంటే ఫోటో కాదు, క్యాలెండర్. నేను అది నాకు ఆంజనేయ స్వామికి భక్తురాలు నేను చిన్నప్పటి నుంచి. నాకు ఒక ధైర్యం ఆయన చూస్తే. అందుకని నేను ఒంటరిగా ఫీల్ అవ్వకుండా నేను ఒక క్యాలెండర్ తీసుకొచ్చి పెట్టుకున్నాను మా ఇంట్లో. ఆంజనేయ స్వామి ఫోటోతో ఉన్నది పెట్టుకొని నిద్రలేస్తే ఆయన చూస్తే నాకు ధైర్యం వస్తుంది. పడుకునేటప్పుడు ఆయన చూస్తే ఒక మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి నేను ఆయన చూసి పడుకుంటాను. నాకు అలవాటు ఉంది. అందుకని నేను తెచ్చి ఎదురుగా నేను నిద్రలేస్తే కనిపించేలాగా నా మంచం పక్కన పెట్టుకున్నాను. ఇట్లాగా అమ్మాయి సడన్గా తీసుకొచ్చి చింపి తొక్కుతా ఉంది. నేను హడావిడిగా పరిగెత్తుకుంటే ఏంటితో నేను చూస్తే ఆంజనేయ స్వామి బొమ్మ. ఒక్కసారిగా అమ్మాయిని పక్కకి నెట్టేసి తీసుకొని కళ్ళకద్దుకుని ఏం చేస్తున్నావు అంటే సైతాన్ అని చెప్పేసి అనేది. సైతాన్ అంటే ఎవరు చెప్పారు? చర్చలు చెప్పారని చెప్పింది. అది మొదలు ఆ అమ్మాయి నేను మా ఇంటికి రావద్దని చెప్పేశాను, రాకు మా ఇంటికి అని చెప్పేశాను. ఎందుకంటే ఒక చిన్న పిల్ల మనస్తత్వం, చిన్న పాప మనసులో అంత విషయాన్ని నింపింది ఎవరు? మరి వాళ్ళు మీకు రాధా మనోహర్ దాస్ మీద కోపం వస్తూ ఉంటే ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవస్థ ఏంటి?
మేజర్గా ఉన్నటువంటి వ్యవస్థ మీద జరిగిన దాడిని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. మైనర్గా ఉన్న వ్యవస్థ చేస్తున్నటువంటి దాడిని తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళందరూ కోపం వస్తుందా? తప్పు కదా అది. నిన్ను వరే నీ పొరుగువారిని ప్రేమించమన్న బైబిల్ వాక్యం ఏం చెప్తోంది? నీ పొరుగువారిలో హిందువులు లేరా? ఎందుకు మనం ఇతరుల మీద ఎందుకు తప్పు మాట్లాడాలి? బైబిల్ చాలా గొప్ప వాక్యాలు చెప్పింది, వాటి గురించి ప్రచారం చేయాలి. యేసు ప్రభు నిజం, ఈ భూమి మీద తిరిగాడిన దాఖలాలు ఉన్నాయి, ఆ నిజాన్ని గురించి ప్రచారం చేయాలి. అలాగని హిందుత్వం నిజం కాదని చెప్పట్లా. ఇవాళకి అయోధ్య రామ మందిరానికి సంబంధించిన అంశాలు, అలాగే వారధి రామాయణ యుద్ధ టైంలో కట్టినటువంటి వారధి వాళ్ళకి సజీవ సాక్ష్యాలు, ద్వారకా నగరం వాళ్ళకి సజీవ సాక్ష్యం. ఇవన్నీ హిందూ మతం కూడా వాస్తవం అని చెప్పేటువంటి అంశాలు. ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు అని చెప్పేటువంటి లౌకికవాదం ఉన్నటువంటి ఈ కంట్రీలో ఒక మతం మరొక మతం మీద దాడి ఏంటి? తప్పు కదా ఇది. దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఎవరైనా? ఏ క్రైస్తవ జనులైనా సరే, ఏ దైవజనులైనా మాట్లాడారా? మన గొప్పతనాన్ని మనం చెప్పుకుందాం, మన మంచితనాన్ని మనం చెప్పుకుందాం, ఇతరులను నిందించద్దు అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అసలు క్రిస్టియానిటీ అనేది మతం కాదు, అదొక మార్గం. యేసు ప్రభు మార్గం అనుసరణి. ఇది ఎంతమంది చెప్తున్నారు? ఇది మతం కాదు, ఇది మార్గం అని ఎంతమంది చెప్తున్నారు? లైఫ్ స్టైల్ అది. ఎంతమంది చెప్తున్నారు ఈ విషయాన్ని చర్చిల్లో? ఈ అంశాలన్నీ చాలా డిబేటబుల్, చాలా సెన్సిటివ్. మాట్లాడే ప్రయత్నం చేయరు. తర్వాత మళ్ళీ ఏదన్నా రాజకీయ అవకాశాలు కోల్పోతారనో, సమాజంలో ఒక వర్గానికి వ్యతిరేకం అవుతారనో ఎవరూ చేయరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని రేకెత్తించారు అంటే ఇక్కడ ఆయన రాజకీయ అవసరాల కన్నా కూడా వ్యవస్థ మంచిగా ముందుకెళ్లాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయనకి, అలాంటి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన ఇట్లా చెప్తున్నారు. రాజకీయ స్వార్థం చూసుకునేవాడైతే ఒకవైపు ఇజ్జు అంటే ఇంకొక వైపు ఇసుకు అంటాడు ఎవడైనా నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు అలా రాజకీయ స్వార్థం చూసుకోవట్లా. అందుకే అందరినీ సామరస్యంగా బ్రతకండి, అన్ని మతాలు కలిసి బ్రతకండి, మీ మతాన్ని మీరు ఆచరిస్తూ ఇతర మతాలను గౌరవించండి అని చెప్తున్నారు. అది తప్పైపోయిందా మీ అందరికీ? ఒక పార్టీకి అధ్యక్షుడు ఎవరో జడా శ్రవణ్ కుమార్ అంట. 10th క్లాస్ చదివి డీసీఎం అయ్యాడు, నువ్వు డీసీఎం అయిపోతావా? నియోజకవర్గానికి వచ్చి 5 కోట్లు చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశాను, నువ్వే ఒప్పుకున్నావు. పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాల. పవన్ కళ్యాణ్ ఆయన సంపాదించిన కోట్లు ప్రజలకు పెట్టాడు. దళిత సమాజాన్ని, వెనకాల ఉన్న దళిత సమాజాన్ని, అమాయకుల బిడ్డల్ని పార్టీలకు ఎర్రగా వేసి పదవి పొందాలని చూస్తున్నారా? దానికి పవన్ కళ్యాణ్ గారిని తిడతారా మీరందరూ వచ్చి? నిజంగా కుల వివక్షత చూపింది, దళిత సమాజం మీద దాడి చేయాలని ట్రై చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎలా చెప్తాను వినండి. ఏపీలో అధికులుగా ఉన్నటువంటి మతం హిందువులు. హిందువుల కన్నా తక్కువగా మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళలో క్రైస్తవులు కూడా ఉన్నారు. హిందువులు రెచ్చగొట్టి హిందువుల మీద దాడులు చేసి క్రైస్తవ ముసుగులో హిందువులను ఇబ్బంది పెడితే, వాళ్ళు తిరగబట్ట మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డిలు బెంగళూరులో ఉంటారు. వాళ్ళు ఎవరి మీద తిరగబడతారు? అప్పుడు ఎవరు నష్టపోతారు? తక్కువ సంఖ్యాకులుగా ఉన్నటువంటి క్రిస్టియన్లే కదా నష్టపోతారు. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం ఏంటి? దళితుల్ని ఇబ్బంది పెట్టాలనే కదా, క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలనే కదా, క్రైస్తవుల మీద దాడులు చేయించాలనే కదా జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. ఈ సోకాళ్ళు, ఈ జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇంకొకరు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి? దళితుల్ని క్రైస్తవ ముసుగులో బలి పశువులను చేసి వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం. ఒక పార్టీ ఏదో ఉన్నట్టుంది, జై భీమ్ రావు సమ ఏదో పార్టీ అనుకుంటా, జడా శ్రవణ్ కుమార్ గారిది. నువ్వు ఒక పార్టీ పెట్టుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నా తరపున నేను మిమ్మల్ని అందరూ ఉద్ధరిస్తానని చెప్పడం మానేసి నేను ఉప ముఖ్యమంత్రిని అవుతానంటే ఈ ముఖ్యమంత్రికి ఎవరు ప్రపోజల్ పెడుతున్నావు? నువ్వు వాడి కోసం పనిచేస్తున్నావు ఇక్కడ. వాడెవడి కోసం? నువ్వు వెనకాల ఉన్నటువంటి ఎవరో ముఖ్యమంత్రి ప్రపోజల్లో ఉన్నటువంటి అభ్యర్థి నిన్ను ముందుకు పెట్టి దళిత అనే కార్డు వాడి, క్రిస్టియన్ అనేటువంటి కార్డు వాడి మొత్తం సమాజాన్ని, దళిత క్రైస్తవ సమాజాన్ని, దళితుల్ని బలిపశువులను చేస్తున్నారా మీరంతా? ఇవాళకి మతం అనేది మనసుకు సంబంధించింది. మతం సామాజిక గుర్తింపు కాదు. మతం మనిషి యొక్క మనసుకి స్వాంతన కోసం వెళ్ళేది. ఏ మతమైనా సరే ఆ మతాన్ని ప్రార్థించేటువంటి ప్రార్థనాలయం మనసుకు సంబంధించింది. సామాజిక గుర్తింపుకో సామాజిక అభివృద్ధికో సంబంధించింది కాదు.
ఒక మాల మాదిగా ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళని కుల వివక్షతోనే చూస్తుంది అగ్ర సమాజం. చాలా చోట్ల ఇప్పటికీ వాళ్ళని ఆ వివక్ష నుంచి రూపుమాపేది ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, రాజకీయ ప్రయారిటీ మాత్రమే. వీటిని వాళ్ళకు మతం మారినంత మాత్రాన కోల్పోవాల్సి వస్తే నిజంగా అది ఆ సంఘానికి, ఆ సమాజానికి అన్యాయం జరుగుతున్నట్టే. దీని గురించి మీరు పోరాడాల్సింది రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్లో కొట్లాడండి, కోర్టుల్లో కొట్లాడండి. అసలు ఏ సంబంధం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలు ఆడడం వల్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారంటే, వీళ్ళందరిని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయ పదవులు పొందాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని. ఇదంతా జగన్మోహన్ రెడ్డి కోసం ఆడుతున్న డ్రామా. ఇది దళితులకు తెలియదని మీరు అనుకుంటున్నారు. దయచేసి అగ్రవర్ణాలు ఎప్పటి నుంచో వ్యవస్థలో అనగదొక్కుంటూ వచ్చి ఇవాళ మళ్ళా దళితుల్లో కాస్త అంతో ఇంతో చదువుకొని కూడా మళ్ళీ మీరు కూడా దళితుల్ని అనగదొక్కుతూ ఉంటే ఇంకెక్కడ వీళ్ళు ఎదిగేది? అసలు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? కులాలకు మతాలకు అతీతంగా సర్వీస్ చేసే వ్యక్తి, సమానంగా చూసేటువంటి వ్యక్తి ఉంటేనే కదా వ్యవస్థ బాగుపడుతుంది. అట్లాంటి వ్యక్తే కదా పవన్ కళ్యాణ్ గారు. ఇటీవల ఎప్పుడో సుభాష్ చంద్రబోస్ గారు లైఫ్ స్టోరీ చదువుతుంటే ఒక కథ చదివాను. నాకు చాలా అంటే చాలా మనసుకి టచింగ్ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అట్లా నాకు అనిపించారు. ఎందుకు అనిపించారో చెప్తాను వినండి. హిట్లర్ ఎప్పుడో ఒక సందర్భంలో సుభాష్ చంద్రబోస్ కలిసినప్పుడు ఒకటి అడిగాడంట, మీరు నా బ్రిటిష్ దేశం మీద బ్రిటిష్ వారి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించి వాళ్ళని ఓడించి నా దేశానికి స్వతంత్రం ఇవ్వండి అని చెప్పేసి అంటే, దానికి ప్రతిగా హిట్లర్ మళ్ళీ అడిగాడంట, సరే నేను నీకు స్వతంత్రాన్ని ఇస్తాను నీ దేశానికి, తిరిగి నువ్వు మళ్ళీ వచ్చి నా సైన్యంలో చేరతావంటే ఓకే వచ్చేస్తా అన్నాడంట. అదేంటయ్యా, నీ దేశానికి స్వతంత్రం వస్తే నువ్వు పాలించవచ్చు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు నీ అధికారాన్ని చూపించవచ్చు కదా దేశం మీద, మళ్ళా వచ్చి నా సైన్యంలో చేరతానంటున్నావు ఏంటి అంటే, దానికి సుభాష్ చంద్రబోస్ గారు గొప్పగా చెప్పాడంట, సార్ నా దేశానికి స్వతంత్రం కావాలన్నాను, నాకు రాజ్యాధికారం కావాలనలేదు. నా భారతీయులు స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా ఎదగాలనుకుంటున్నాను తప్ప నేను వాళ్ళ మీద పెత్తనం చేయాలనుకోవట్లేదు. నాకు పదవి వాళ్ళకి స్వేచ్ఛ తేవడం వల్ల నాకు పదవి వచ్చి కూర్చోవాలి, నా పదవి కోసం నేను వాళ్ళకి స్వేచ్ఛ తెస్తానలేదని చెప్పేసి చెప్పారంట. నాకు ఛాతి విప్పారింది పవన్ కళ్యాణ్ గారు ఆ లక్షణాలు ఉన్నందుకు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది అదే, నా దేశం నా రాష్ట్రం బాగుపడాలి, నా పదవులు కాదు ఇంపార్టెంట్ అని. అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడు మీ కళ్ళకి ఎందుకు తప్పుగా కనిపిస్తున్నాడు? రాజకీయ స్వార్థం కోసం దళితులు ముసుగులేసుకొని వచ్చి నాయకత్వం చేస్తున్నారు. మీ నాయకత్వం ఎవరికి ఉపయోగపడుతుందో చూసుకోండి, కుల ద్రోహులారా, సంఘ ద్రోహులారా.